హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. నేను మీ గిరి. ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఒక హాట్ టాపిక్ మన కళ్ళ ముందుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-180 కోల్కతాలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఎడమ ఇంజన్లో లోపం గుర్తించడంతో ప్రయాణికులను దించేశారు. ఇదిలా ఉండగా 5 రోజుల క్రితం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. వరుస ఘటనలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో వరుస ఘటనలు జరగడం గమనార్హం. అండమాన్ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు తవ్వకాలు జరుపుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఇక్కడ దాదాపు 2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చమురు వెలికితీత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆయన తెలిపారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చమురు సరఫరాలపై ఆందోళన నెలకొంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరడంతో టెహ్రాన్ ప్రజలు వెంటనే వెళ్ళిపోవాలని ట్రంప్ సూచించారు. ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అణ్వశాస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగింది. టెల్ అవీవ్, హైఫా నగరాల్లో దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ తెలిపింది. టెహ్రాన్ గగనతలంపై తమ ఆధిపత్యం చెలాయిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఇరాన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర క్షిపణి దాడులకు దిగుతోంది. తాజాగా ఇరాన్ మీడియా సంస్థను టార్గెట్ చేసుకొని జరిపిన మిజైల్ దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. న్యూస్ యాంకర్ లైవ్లో వార్తలు చదువుతుండగానే ఆ భవనంపై మిజైల్ దాడి జరిగింది. దీంతో ఆమె ప్రాణ భయంతో లైవ్లో నుంచి పరుగులు తీసింది. విద్యుత్ గురించి టెన్షన్ వద్దు, మీ ఇంటి పైకప్పు పైనే సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ఇంటికి సరిపడా విద్యుత్తును వాడుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు, అవసరానికి ఎక్కువైన విద్యుత్ ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పర్యావరణ హితమైన విద్యుత్తును ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 78,000 వరకు సబ్సిడీ కూడా ఇస్తోంది. ఇక హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై GHMC కొరడాలకు పెంచింది. అనుమతి లేకుండా ప్లాన్ను మార్చి నిబంధనలు ఉల్లంఘించి కట్టిన భవనాలను సీజ్ చేయాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు GHMC చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇలాంటి భవనాల్లో నివాసం ఉన్న వారికి 3 రోజుల గడువు ఇచ్చి ఆ తర్వాత సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, ప్లాన్ ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వరకు నీటిని మళ్లించేందుకు 113 కిలోమీటర్ల మేర పొడవైనటువంటి కాలువ నిర్మాణానికి అధ్యయనం చేస్తోంది. రావి, బియాస్ నదులను అనుసంధానిస్తూ రాజస్థాన్ వరకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని ద్వారా పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటిని అడ్డుకోవచ్చునని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేనికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. గౌతమ్ ఎక్కువ యాక్టివ్గా ఉండరు, సోషల్ మీడియాలో ఎక్కువ హంగామా చేయరు. మహేష్ బాబులానే చాలా సైలెంట్గా ఉంటారు. కానీ తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రం గౌతమ్ పూర్తిగా ఓపెన్ అవుతారు. ఇక అప్పుడప్పుడు తన గ్యాంగ్తో కలిసి AMBలో సందడి చేస్తుంటారు. ఇక తాజాగా మహేష్ బాబు ఫ్యాన్ ఒకరు గౌతమ్ డ్రైవింగ్ వీడియోని షేర్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ది రాజా సాబ్ టీజర్ విడుదలైంది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్లో ప్రభాస్ లుక్స్ అండ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక సన్నివేశంలో ప్రభాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అనుసరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతంత మాత్రమే అనే డైలాగ్
జగన్ను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని అభినందించారు. శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని ఆదర్శంగా నిలిచారు. ఇది ప్రభుత్వ దవాఖానాలపై ప్రజల్లో విశ్వాసం కలిగించిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కూడా ఆమెను ప్రశంసించారు. కలెక్టర్ గతంలోనూ అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారు. ఆమె నిర్ణయం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని, ప్రజలు నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ఇది ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.